Baba baba shi baba oh oh shi baba. ఏనాయనా ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నావా? అవును స్వామి, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? ఐడి కార్డ్ వేసుకుని వస్తే బుర్రనోడు ఎవడైనా కనిపెట్టేస్తానాయనా. సరే నాయన, చెప్పు నీ ప్రాబ్లం ఏంటో. ప్రాజెక్ట్లో బాగా పని చేస్తే ఏమొస్తుంది స్వామి? బట్ట వస్తుంది. అది చూసి నీకు బుద్ధి వస్తుంది. బాబా, మరి హైయెస్ట్ స్ట్రైక్ రావాలంటే ఏం చేయాలి బాబా? నువ్వు స్పెషల్గా ఏం చేయక్కర్లేదు నాయన. మీ మేనేజర్ చెప్పిన దానికల్లా గాడిదలా తలూపితే ఆటోమేటిక్గా హైక్ వచ్చేస్తుంది. మేనేజర్ చెప్పిందల్లా చేయాలంటే ఇద్దరు చేయాల్సిన పని నేను ఒక్కనే చేయాలి. అలా చేస్తే వస్తుందా హైక్? రాదు నాయన. ఇద్దరు చేయాల్సిన పని నువ్వు ఒక్కడివే చేస్తే అవతల వాడికి ఛాన్స్ ఇవ్వలేదని నీకు హైక్ ఇవ్వండి నాయన. అంటే నీకు టీం మేనేజ్మెంట్ తెలీదు? పోనీ అలా కాకుండా నా ఒక్కడి పని నేనే చేసుకుంటే? రాదు నాయన. ప్రాజెక్ట్లో అవసరమైనప్పుడు హెల్ప్ చేయలేదని నీకు ఛాన్స్ ఇవ్వండి నాయన. అంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఈ మాత్రం దానికి మేనేజర్ చెప్పిన దానికల్లా తల ఊపితే నాకేమొస్తుంది స్వామి? ఊపి ఊపి మెడనొప్పి వస్తుంది. మేనేజరు పెళ్ళాలంటో నాయన. నువ్వెంత ఊపినా వాడు ఇవ్వాలనుకున్నదే ఇస్తాడు. అలా అని చెప్పి నువ్వు ఊపేయడం మానేసావనుకో నీకు 2000 చిల్లరైనా దొరుకుతుందేమో గాని హైకు రాదు నాయన. ఏంటి స్వామి మీరంతా డిస్కరేజింగ్గా మాట్లాడుతున్నారు? ఎంకరేజ్ చేయడానికి నువ్వు ప్రాజెక్ట్లో జాయిన్ అయిన కొత్త ఫీమేల్ టీమ్మేట్ వా ఏంటి? మరి నాకు నచ్చట్లేదు బాబా, నేను వేరే కంపెనీ మారిపోతాను. స్క్రీన్ సేవర్ నచ్చట్లేదని చెప్పి ఫోన్ మారుస్తావా నాయన? వెనకడికి నీలాంటి వాడు కోడ్లో బగ్ రిజాల్వ్ చేద్దామని సిస్టమ్ రీస్టార్ట్ చేశారంట. మరి ఏం చేయమంటారు స్వామి? అయితే దీనికి ఒక అద్భుతమైన ఉపాయం ఉంది నాయన. బీటెక్ లో 1 డే బ్యాటింగ్ తెలుసు కదా నాయన, అలాగే సాఫ్ట్వేర్ లో 1 మంత్ బ్యాటింగ్ ఉంది. నీకు రేటింగ్ ఇచ్చే కరెక్ట్ 1 మంత్ ముందు పెద్దగా పనిచేసినట్టు మెయిల్స్ గట్రా పెట్టి హడావిడి చేసి అప్పుడు నీకు గ్యారంటీగా 1+ రేటింగ్ వస్తుంది నాయన. ఇది యూనివర్సల్ 1+ రేటింగ్ ఫార్ములా నాయన. బాబా థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. వెళ్ళు నాయన వెళ్ళు. ఎప్పుడు ఉంచాలో ఎప్పుడు తీయాలో ప్రాక్టీస్ చేయి. ఇంకేదో అనుకునేవు ఐడి కార్డు. వెళ్ళు. చేతిలో ఏంట్రా అదే? రెజ్యూమా? ఇది నాకెందుకురా? నీ దగ్గర జాబ్ కోసం అనుకోకు, అంత ఎదవలోరు లేరు. ఆ రెజ్యూమేలో నా డీటెయిల్స్ ఉన్నాయండి. దాన్ని బట్టి నాకు ఏ కంపెనీలో జాబ్ వస్తుందో చెప్తారని. కొంపతీసి నన్ను హెచ్చారు అనుకున్నాడా ఏంటి? ఇదేంట్రా బీటెక్ 1 ఇయర్లో కంప్లీట్ చేసావా? అవునండి బాబు, ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ మొత్తం ఒకే ఇయర్లో క్లియర్ చేశాను. అందుకే అలా రాశానండి. అబ్బో, ఈ తెలివితేటలకు బీటెక్ 1 ఇయర్లో ఎలా కంప్లీట్ చేశారా? నువ్వు ఒక్క రోజులో బాపా అయిపోలా? ఇదేంట్రా ప్రోగ్రామింగ్ స్కిల్స్ లో ఆల్ ఎక్సెప్ట్ పైథాన్ అని రాసావు? అయ్యి బాబోయ్, నాకు సర్పదోషం ఉందని మా అమ్మగారు చెప్పారండి. అందుకే పాములున్న ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏం నేర్చుకోలేదు. ఆహా, ఇదొకటి ఉందా? ఏంట్రా హాబీస్లో యాక్టింగ్ ఇన్ మూవీస్ అని పెట్టు. నేను యాక్టింగ్ ఇస్తానండి బాబోయ్. ఏ సినిమాలో చేసావు బాబు? మీరు పాపైన ప్రాణం సినిమా చూసారా? కొంపదీసా పాపవు నువ్వా? లేదండి బాబోయ్, అందులో క్లైమాక్స్ లో గుండాలు పాపింటికి వెళ్తారా? ఆ గూండాల్లో ఉన్నావా? లేదండి బాబోయ్, వినండి. ఆ గుండాలతో పాప మా అన్న ఇంట్లో లేడు పొమ్మంటుంది. శుభం కార్డు పడుతుంది కదా, ఆ ఇంట్లో లేనన్నయ్యనే నేనండి బాబోయ్. కర్రెందుకోరా కర్రెందుకో? వెనకడికి నీలాంటోడే అండర్వేర్ కొత్తదని ప్యాంట్ బయట వేసుకున్నాడంట. ఫ్రెషర్ అన్నావు కదరా, ప్రొఫెషనల్ సమరీలో ఏం రాసావురా? ఫుల్ఫిల్ మై జాబ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫ్రమ్ డే 1 అంటరా, అండ్ వాజ్ లాయల్ టు మై అథారిటీస్ ఆల్సో. ఏం పీకి పొడిచావనరా ఈ డైలాగ్ ఇంత వెయిట్ ఇచ్చావు? యూనో స్టిక్ అండ్ కాయిన్. స్టిక్ అండ్ కాయినా? ఓ, మీరు ఇంగ్లీష్లో ఈక అదేనండి, కర్రా బిల్ల. ఓ, మా ఊర్లో ఇలాంటివి చాలా కండక్ట్ చేశానండి బాబోయ్. మీకు విషయం తెలుసా? మా ఊర్లో నేను లేకపోతే తిరణాలే జరగదంటే నమ్మండి. అబ్బో, శిథిలావస్థలో ఉన్న కంపెనీకి గోల్డ్ కోటింగ్ వేయించినట్టే ఇచ్చిండుగా బిల్డప్. స్ట్రెంగ్స్ లో కెన్ వర్క్ అండర్ ఎనీ మేనేజర్ అని రాసు. అంత కాన్ఫిడెంట్ ఏంట్రా నీకు? చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్తుండేవారండి, నేను ఎవ్వరేం చెప్పినా గంగిరెద్దులా తలుపుతా అని. అందుకే అలా రాశానండి. ఆహా ఆహా, ఏం పాయింట్ రా ఇది! కరుణ లేని మేనేజర్ చేత కూడా కంటతడి పెట్టించే పాయింట్ రా ఇది. పోరా, నీకు జాబ్ వచ్చేసినట్టే పో. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ బాబా.
ఇంత చక్కగా ఉన్నారు, మీకేం ప్రాబ్లం వచ్చింది మేడం? ఏ ఎదురు తిరితే అయ్యో పాప దగ్గరికి వచ్చారు. అమ్మాయి కనిపిస్తే నువ్వేంట్రా బాబాలా బిల్డప్ ఇస్తున్నావు? మ్మ్. సరిగ్గా చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? అబ్బాయినైతే అరే అంటాడు, అమ్మాయి రాగానే పాప అని ఎలా పిలుస్తున్నాడో చూడు. డిమోటేషన్ అయ్యాక బ్లాక్ మనీ ఉన్నోని బాగున్నారా అని పలకరించేవాడి మొహంలా మోహన్ చూడు. ఏంటమ్మా మెడొంగిపోయింది అలా పెట్టు? అది స్టైల్ బాబా. అది స్టైల్లో లేదు, అర్థింగ్ కోసం గుంజు కట్టిన కరెంటు పోల్లా ఉంది. సరే చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటో? బాబా, నాకు వచ్చే శాలరీ 10 days లో మొత్తం అయిపోతున్నాయి. మిగతా 20 days శాలరీ ఎలా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ 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 ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వండి బాబా. ఇదేంట్రా, అమ్మాయిలకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఖర్చు ఏది వీలు వల్లే కదరా. అందరూ నేను సన్నాసం చేసిన అమ్మాయిలు ఉంటారు అనుకున్నావా? ఇదొక యూనివర్సల్ ప్రాబ్లం అమ్మా. హా, దీనికి సొల్యూషన్ చెప్పండి అంటే బాబా. ఎవ్వడు కనిపెట్టలేదు. అయితే నువ్వు ఒక అమ్మాయి కాబట్టి నీకు ఒక ఆప్షన్ అయితే ఉంది. చెప్పండి వెరీ బాబా. సింపుల్. నీకన్నా 3 రెట్లు శాలరీ ఉన్నవాడిని చూసి పెళ్లి చేసుకో. అప్పుడు నీకు 30 రోజుల శాలరీ ఉంటుంది. ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు బాబా? ఆ? అలాంటి వాడిని బాయ్ ఫ్రెండ్ గా చూసుకుంటే పోలే. ఆ? కొన్ని రోజులైనాక వాడే అదే ప్యాకేజ్ లో ఒక కంపెనీలో జాబ్ ఇప్పిస్తాడు. ఆహా. మరి నేను ఇంకా చాలా హ్యాపీ కదా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఫర్ యూర్ సొల్యూషన్. థ్యాంక్ యూ. ఇదేంట్రా, అమ్మాయి తన సేవింగ్ అకౌంట్ లో డబ్బులు ఎలా పెంచాలో మనం చెప్తుంటే పక్కనోడి క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా పెంచాలో ట్రై చేస్తుందేంట్రా? ఏనాయనా మంచి నీరసంగా ఉన్నావు ఏంటి? నైట్ షిఫ్టా? నాకు ఈ మధ్య చాలా డౌట్స్ వస్తున్నాయి స్వామి. నువ్వు ఫంక్షన్ అలా? స్వామి అలా ఎలా చెప్పారు స్వామి? రిక్వైర్మెంట్స్ ఉండి సొల్యూషన్ లేదు మీ దగ్గరే కదా. సరే చెప్పు స్వామి నాకు ఆన్ సైట్ ఎప్పుడు వస్తుంది స్వామి? వీడేంట్రా, బాలనగర్ బస్సు ఎప్పుడు వస్తున్నా ఈజీగా అడిగేసాడు. మరొక సందులో తప్పిపోయిన ఆఫ్రికన్ చింపాంజీ ఫేసు వీడు. ఏ ఊకోండి, మీ పోలికలు వాడికెలా వస్తాయి? మీరు ఎప్పుడు అరకు వెళ్ళిందే లేదు కదా. స్వామి ఆన్ సైట్ కి చాలా ట్రై చేస్తాను స్వామి, ఇంకా రావట్లేదు. చూడాయన, ఆన్ సైట్ అనేది నీ వీపు మీద దొరద లాంటిది. అది నీకు నువ్వు గోకలేవు, అది నీ పక్కనోడే గోకాలి. ఆ గోకినోడు నీ మేనేజర్ అయ్యి ఉండాలి నాయన. ఆయన ఇప్పుడు నీకు ఆన్ సైట్ ఎందుకు నాయన? స్వామి డబ్బులు అసలు సరిపోవట్లేదు స్వామి. వెనకడికి నీలాంటి వాడు సాఫ్ట్వేర్ లో గ్రోత్ లేదని కాంప్లైంట్ తాగాడట. అది కాదు స్వామి, డబ్బులు పట్టుకుంటే ఇసుక జారిపోయినట్టు చేతుల నుంచి జారిపోతేనే ఉన్నాయి స్వామి. అయితే అకౌంట్ లో వేసుకో. నీ జబర్దస్త్ జోకులు ఆపుతావా? చూడు నాయన, ఉన్నారు కదా అని మేనేజర్లు ఎంప్లాయీని వాడినట్టు నీ కార్ని అడ్డమైన చోట్ల వాడకు, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. అది కష్టంలే బాబా, అందుకే కదా ఏదన్నా మంచి బిజినెస్ ఐడియా చెప్తారని మీ దగ్గరకు వచ్చింది. బావా అయిపో. అదే బాబా దగ్గర ఆగిపో అంటున్నాడు. చీర కట్టించి పజిమోహలా నవ్వొకటి. ఎప్పటికిప్పుడు బిజినెస్ అంటే ఏం చేస్తానాయన? అదే తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాను స్వామి? ఓ, వీడికి అర్జెంట్గా ఏదో సొల్యూషన్ ఇచ్చి పంపించాలి, లేకపోతే వీడు నా కాంపిటీషన్లో తయారయ్యేలా ఉన్నాడు. చూడు నాయన, బిజినెస్ పెట్టాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. నువ్వు మార్కెట్కి వెళ్ళి డబ్బులు ఎక్కువ సంపాదించడం ఎలా అని ఓ బుక్ దొరుకుతుంది, చదువుకో, అది ఫాలో అయిపో. అదేంటి గురువారు, ఆ బుక్ రాసినవాడే ఆ సంత అమ్ముకొని రోడ్డును పడ్డాడు కదా. అదే బాబు, రోడ్డును పడినవాడు కూడా డబ్బులు ఎలా సంపాదించాలో అని దాంట్లో రాసుంది. నువ్వు అది ఫాలో అయిపో. నువ్వు ఊరికే ప్రాజెక్ట్ డెలివరీ రోజు బయటపడిన డిఫెక్ట్ లాగా మధ్యలో గెలకమాకు. ఇదేదో బాగుంది స్వామి, సొల్యూషన్ ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్. నేను వస్తాను స్వామి. బాబు ఫీజు నాయన. మీరేగా స్వామి అడ్డమైన దగ్గర కార్డు గీకొద్దన్నారు, పైగా నో ఫీ నవంబర్. అడ్జస్ట్ చేసుకోండి స్వామి. అడ్డమైన చూడని చెప్పాను ఆయన, ఇక్కడ కాదు. ఆయన వీడేంట్రా మనకే కటింగే. సునామీ శాంపుల్గా వచ్చినా నువ్వు కొట్టుకుపోవడం గ్యారంటీ రోయ్. ఆయన నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మేనేజర్ అవ్వాలని చెప్పిస్తా. అమ్మో మేనేజరా? మేనేజర్ కంటే సెక్యూరిటీ గార్డ్ నయం. గీకోబోయే స్వామి, మీరు నన్ను ఈ మధ్య మరీ ఎక్కువ తిట్టేస్తున్నారు. ఇలా అయితే నేను వెళ్ళిపోతా. సపోర్ట్ ప్రాజెక్ట్ లో పడిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా రిలీజ్ వస్తుందేమో కానీ నీకు మాత్రం నేను రిలీజ్ ఇవ్వను రాయ్. క్లయింట్ మీటింగ్ లో కూర్చున్న జూనియర్ రిసోర్స్ లా తెల్లమొహం పెట్టాడేంట్రా వీడు? ఏమో చెప్పు నాయన, నీ ప్రాబ్లం ఏంటి? అవేం కాదు స్వామి, టెస్టింగ్ ప్రాజెక్ట్ కోసం ఎన్ని రోజులు ఎతికినా దొరకట్లేదు స్వామి. టెస్టింగ్ ప్రాజెక్టులు, ట్రయల్ ప్రాజెక్టులు మనకెందుకు నాయన? అదేదో రియల్ ప్రాజెక్టే వెతుకోవచ్చుగా. బాబా, టెస్టింగ్ అంటే టెక్నాలజీ బాబా. అదే నాయన, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా, నవ్వుకుని ఎన్ని రోజులు అవుతుందోనని అలా అన్నాను. అది కవరింగ్ అని నాకు అర్థం కాకముందే టాపిక్ మార్చు. ప్రాజెక్ట్ ఎందుకు నాయన? అదేదో బెంచ్ లో ఎంజాయ్ చేయొచ్చుగా. ఏం ఎంజాయ్ స్వామి, బయట బెంచ్ అంటే పాత 1000 రూపాయల నోట్లా చూస్తున్నారు, ఎవ్వడు దగ్గరికి కూడా రాని. చూడు నాయన, ప్రాజెక్ట్ అనేది జాయింట్ వీల్ లాంటిది.
బయటున్నోడికి ఎప్పుడెప్పుడు ఎక్కాలా అనిపిస్తూ ఉంటది. అదే లోపలున్నోడికి ఎప్పుడెప్పుడు దిగాలా అనిపిస్తుంటది. అదేం కాదు స్వామి, మీకు నా బాధ అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఇదేమన్నా సాఫ్ట్వేర్ లైసెన్స్ అగ్రిమెంటా నాయనా? చెప్పు నాయనా నీ ప్రాబ్లం ఏంటో. బీటెక్లో ముక్కి మూలిగి పాస్ అయ్యి 2 సంవత్సరాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబిఎం అని సాఫ్ట్వేర్ కంపెనీల చుట్టూ తిరిగి ఆ హెచ్ఆర్లు ఒరే పనికిమాలినోడా నీకెందుకురా జాబు అన్నట్టు చూస్తున్నా లెక్క చేయకుండా కింద మీద పడి బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకొని కంపెనీలోకి వెళ్తే బెంచ్ కూడా వేసి కూర్చోబెట్టేశారు స్వామి. బీటెక్లో 10-15 బ్యాక్లాగ్లు ఉన్నాడు కూడా ఎంఎస్ అని యూఎస్ వెళ్ళి అక్కడ సెకండ్ హ్యాండ్లో కార్ కొని ఫేస్బుక్లో పోస్టులు పెడుతుంటే ఆ పిక్స్కి లైక్ కొడుతుంటే ఉంటుంది స్వామి. ఐడి కార్డ్ విసిరేసి ఎఫ్బి డియాక్టివేట్ చేసేసి పొద్దున్న తెచ్చిన సద్ది బిర్యానీ తిని సాయంత్రం తెచ్చిన ఇంత పెగ్గు తాగి దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది స్వామి. ఓర్ని ఈ మాత్రం దానికి గండు బిల్లు గడ్డం గీసినట్టు అంత ఎమోషనల్ అయ్యావేంట్రా? లేకపోతే ఏముంటుంది సార్, మరి సాఫ్ట్వేర్ వాడికి రివెన్స్ తీసుకోవడానికి గట్టిగా మేనేజర్ని లీవే అడగలేము. పని ఉంటే స్ట్రెస్ ఫీల్ అవుతాం, పని లేకపోతే బోర్ ఫీల్ అవుతాము. కంట్రోల్-C కంట్రోల్-V తప్ప సొంతగా కోడ్ రాద్దామంటే లెక్కలేని ఎర్రర్లు, ఎక్కిరించే కంపైలర్లు. మీకు విషయం తెలుసా స్వామి, అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ వాడు అడిగే క్వశ్చన్స్లో గ్రామర్కి గూగులే కన్ఫ్యూజ్ అయిపోద్దంటే నమ్మండి. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటాయనా? నచ్చట్లేదు స్వామి. వాళ్ళు అలా ఎంఎస్ఎల్ ఎంజాయ్ చేస్తుంటే నచ్చట్లేదు స్వామి. ఏం చేయాలో చెప్పండి స్వామి. చూడు నాయనా, ఒకటి గుర్తుపెట్టుకో, ఎంజాయ్ చేసేవాడు ఫోటోలు పెట్టడు, ఫోటోలు పెట్టేవాడు ఎంజాయ్ చేసినట్టు కాదు. వాళ్ళు అక్కడ ఒక్కరోజు ఫోటో దిగి వారమంతా పెడుతూనే ఉంటారు. అది చూసి నువ్వు ఎంజాయ్మెంట్ అనుకుంటున్నావు. అక్కడ వాళ్ళు పడే బాధలు తిప్పలు నీకేం తెలుసు నాయనా? సరే నువ్వు పని చేయి, ఎవడి ఫోటోలు అయితే చూసి నువ్వు బాధపడుతున్నావు అని అన్ఫాలో చేసేయి, సరిపోద్ది. ఆహా ఆహాహా, ఏం చెప్పారు స్వామి, నువ్వు మామూలు బాబాయ్ కాదు స్వామి. మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి సొల్యూషన్స్ చెప్పడానికి వచ్చిన సాఫ్ట్వేర్ అనంత బాబావి. టెక్ ఎక్కిన మేనేజర్ల తొక్క ఎలా తీయాలో ఐడియాలు ఇచ్చిన టెక్ బాబావి. జై టెక్ బాబా, 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 జై టెక్ బాబా. ఏందిరా ఏరుకుంటున్నావు? డబ్బులేరా? డబ్బులు ఇక్కడ ఎందుకుంటారా? మళ్ళీ అదే కలగన్నావా? మంత్ ఎండ్ అవ్వగానే బాబా అయిపోయినట్టు కలగడం, జనాల దగ్గర డబ్బులు తప్పించడం ఊహించుకోవడం. ఇంతకు తిన్నకి పైసలు ఉన్నాయారా? నీకో విషయం తెలుసా, ఈసారి కూడా నా అసిస్టెంట్ నువ్వే. అవును స్వామి, అంత కరెక్ట్గా ఎలా చెప్పు. స్టిక్ అండ్ కాయిన్, ఇన్ పొజిషన్. సాఫ్ట్వేర్ వాడు అడిగే క్వశ్చన్స్ కి బట్ వస్తుంది, అది చూసి నీకు గుర్తొస్తుంది. ఓకే, ఫైనల్ టెక్